గ్రౌండ్ విషయాలు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత సిద్ధు సార్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ పేరెంట్స్ ఈ గ్రౌండ్ పర్మిషన్ తీసుకురావడం జరిగింది. విజయవాడకి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి చాలాసార్లు తిరిగి ఎమ్మెల్యే దగ్గరికి పోవటం, ఇట్లా ఈ యొక్క ప్లేస్కి మంత్లీ 10,000 కట్టమని చెప్పారు షాపు వాళ్ళు. దాన్ని స్టార్టింగ్లో మనమే పే చేసాం. తర్వాత కోచ్ గారు పేరెంట్స్ తిరిగి లెటర్లు పెట్టడం వల్ల ఆ 10,000 కూడా మనకి క్రికెట్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ నీడ్స్ వరకు ఇచ్చారు. మరో సుమారు 25 నుంచి 30 lakhs దాకా కూడా ఫండ్ సేకరించడం, పేరెంట్స్ సార్ చెప్పారు 50,000 దాకా పెట్టుకోవడం, ఇట్లా చేసి ముందుకు నడిపిస్తూ వచ్చాం ఈ యొక్క నెట్స్ని. అందుకనే మనం ఏంటంటే కొత్తగా వచ్చిన పేరెంట్స్ దగ్గర గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం, అంటే గ్రౌండ్ డెవలప్మెంట్ అనేది అయిపోవాలి ఇంతవరకు ఒక 60% మేబీ 50% అయి ఉండొచ్చు. ఇంకా గ్రాస్ కావాలి, గ్రాస్ కట్టర్ కావాలి, రోలర్ కావాలి, ఇంకా అసిస్టెంట్ సార్కి ఇంకొక అసిస్టెంట్ కోచ్ కావాలి, పిల్లలు పెరిగారు కాబట్టి ఒక వాచ్మెన్ కావాలి. ఇట్లా చాలా అవసరాలు ఉన్నాయి. అందుకనే కొత్తగా వచ్చిన పేరెంట్స్ దగ్గర గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఒక 2,000 ఇవ్వండి అని చెప్పేసి. ఇది క్రికెట్కి సంబంధం లేదు, ఇక్కడంతా ఫ్రీ కోచింగ్ లాగే, కోచ్కి సంబంధం లేని విషయం ఇది. అది ఓన్లీ మన పేరెంట్స్ నిర్ణయించుకున్నాం. ఒక 2,000 గ్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిల్లల దగ్గర కలెక్ట్ చేయాలి. తర్వాత 700 ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అంటే మెయింటెనెన్స్ కోసం. ప్రతి నెల, ఈ నెల అయితే వైట్ బాల్స్ 50 తెప్పించాం, అలాగే రాత్రి లెక్క పెట్టున్నాము. రెడ్ బాల్ న్యూ బాల్స్ అంటే పిల్లలు మ్యాచ్కి వెళ్ళిన తర్వాత న్యూ బాల్ వాడకపోవడం వల్ల స్లిప్ అవటం, వైడ్ అవటం జరుగుతుందని చెప్పేసి 24 న్యూ బాల్స్ తెప్పించాం. ఒక్కొక్క బాల్ 310 రూపాయలు, దానికి 7,000 చిల్లర. టెన్నిస్ బాల్ ఒక 40 తెప్పించాం. అట్లా వాటర్ సుమారు 2,500 నుంచి 3,000 అవుతుంది. రోజుకి 7-8 క్యాన్లు అవుతుంది. ఒక క్యాన్ 15 రూపాయలు. అట్లా ఈ కోన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఇంకేదైనా ఉన్నటువంటి ఖర్చులు కానీ ఇట్లా వస్తువులు ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ప్రతి నెల ఇప్పటి నుంచి కాదు, కనీసం నేను 1.5 సంవత్సరం నుంచి కూడా నేను ప్రతి మంత్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది గ్రూప్లో మెన్షన్ చేస్తూ వస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు అవగాహన అయి ఉంటుంది. ఒక 2-3 నెలల లెక్కలు చూస్తుంటారు మీరు, ఏంటి ఖర్చులు ఏంటి. గ్రౌండ్ డెవలప్మెంట్ స్టార్టింగ్ అమౌంట్ సరిపోకపోతే ఒక 1 lakh అమౌంట్ కూడా తెచ్చుకున్నాం. నేను దానికి కాగితం కూడా రాసిచ్చున్నాను. కృష్ణ గారి ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాము. ప్రతి నెల 7,500 ఈఎంఐ దాన్ని కడుతూ ఉన్నాం. 1,17,000 లక్ష అమౌంట్ అసలు 17,000 వడ్డీ లెక్క తీసుకొని అట్లా అదొక ఈఎంఐ కడుతున్నాం. గ్రాస్ కట్టర్ లోపల అక్కడ ఒకటి ఉంది, దానికి కొంత 17,000 ఎంత తెస్తే దానికి కూడా ఈఎంఐ కడుతున్నాం. అట్లా ఈఎంఐలు కట్టుకుంటూ ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవన్నీ చూసుకుంటూ ఆ 700 సర్దుబాటు చేసుకొస్తున్నాం. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఆ 2,000 గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకురావడం జరిగింది. తర్వాత మా పేరెంట్స్ అందరిది ఒక ఎత్తు, కోచ్ గారిది ఒక ఎత్తు అయితే, సిద్ధు సార్జీ ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే ఫాస్ట్గా లైట్లు కానీ ఈ మధ్య ఒక వారం రోజులు సన్నివేశం చెప్తే మీకు అంతకుముందు సన్నివేశాలన్నీ ఇంకా అలాగే ఉంటుందని అనుకోవచ్చు. మనకి ముందు ఫారెస్ట్లో మట్టి కోసం వెళ్ళాం, అక్కడ ఇబ్బంది అయింది, కొంత తెచ్చుకున్నాం. తర్వాత ఎమ్మెల్యే గారి పర్మిషన్ తోటి అంతా ఆయనే తిరిగి ఎమ్మెల్యే గారే మనకి ట్రిప్పర్లు ఇవ్వటం. చోడవరంకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు వర్షం పడి 2 ట్రిప్పర్లు వచ్చి ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో కార్లు వేసుకెళ్లే వాళ్ళు, బైక్లు వేసుకెళ్లే వాళ్ళు, నైట్లు పగులు ఆడ తిరిగి ఒక 10 మంది పేరెంట్స్ సిద్ధు సార్ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ రోజంతా ఇబ్బందులు ఆగిపోయింది. ఆ రోజు ఆ ఒక్క ఊరిలోనే వర్షం పడింది. తర్వాత మళ్ళా ఇంకో రోజు అంటే నిన్న 4 ట్రిప్పులు దూరిన తర్వాత ఊరోళ్ళందరూ వచ్చి అడ్డుకొట్టి అది పెద్ద గొడవ, అది ఆగిపోయింది. మళ్ళా సారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అన్ని రకాలుగా మాట్లాడి దాన్ని ఈరోజు కుదుర్చుకొని మళ్ళీ ఈరోజు మీరు చూశారు మట్టి తోలడం జరిగింది. అంటే ఈ 4-5 రోజుల్లో ఎంత స్ట్రగుల్ గురయ్యారో మీకు కొంత కనిపిస్తూనే ఉంది. 3 ప్లేసులు
ఇట్లా ఈ గ్రౌండ్కి ఫస్ట్ డిఫికల్ట్గానే మొదలైనా కూడా, ఇబ్బందులతో మొదలైనా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎంతో మంచి సక్సెస్ అయ్యింది అనిపిస్తుంది. అంటే ఇంతకంటే మనం ఎంత కోరుకోలేదు, ఇంకా బాగా జరిగింది అన్న ఫీల్ కలిగింది. ఈ రోజు అయితే ఈ మధ్య ఈ 4-5 రోజుల్లో సుమారుగా ఒక 50,000 రూపాయల అమౌంట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా మనకి ట్రిప్పరు మట్టి ఇవన్నీ రావడం జరిగింది. అక్కడ జేసీబీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క ట్రిప్పర్కి 900, సుమారు 25 ట్రిప్పర్లు వచ్చాయి. ఇప్పుడు మనకి మట్టి 25 ట్రిప్పర్లు వచ్చాయి. డ్రైవర్ మామూలు, అలాగే ఆ ఊరు కొంత భోజనాలు, టిఫిన్లు, టీలు ఇవన్నీ చూసుకుంటే సుమారు 50,000 రూపాయలు మనకి ఖర్చు అయింది. అలాగే తర్వాత ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు రోలింగ్ చేసుకోవాలి. ఆ రోలింగ్ అన్నిటికైతే ఒక 50,000 అయింది. దీని తర్వాత స్టెప్ ఇంకోటి ఉంది, నీట్గా చేసుకొని గ్రాస్ వేసుకోవాలి. ఈ మట్టి, ఈ గ్రాసు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది 2 మాటలు చెప్తాను. మీకు తెలుసు, నెల్లూరుకి కోచ్ గారు ఒక టీంని సెలెక్ట్ చేసి మ్యాచ్కి పంపిస్తే ఒక 12 మంది వెళ్తే 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఆ లెక్కలు కూడా చూసే ఉంటారు. 12,000 రూపాయలు ఎలా అవుతుంది అంటే, కొత్తగా వచ్చినారు, అర్థం కాని ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. దయచేసి గ్రౌండ్కి 6,000 కట్టాల్సి ఉంటుంది. 1 డే గ్రౌండ్కి 6,000 కట్టాల్సి ఉంటుంది. ఉదయం టిఫిన్ 50 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 100 రూపాయలు ఒక పిల్లవాడికి, సాయంత్రం స్నాక్స్ ఒక 50 రూపాయలు ఛార్జ్. 2 కార్లు అంటే అక్కడ సఫారీ కారు ఒకటి ఉంది, అది సిద్ధు సార్ కారే ఈ గ్రౌండ్కి గిఫ్ట్గా ఇచ్చేసారు. ఆ కారు లేదా పేరెంట్స్ ఏదో కారు, ఇద్దరు వెళ్తాం. వాటికి ఆయిల్ ఒక 3,000, టోల్ గేట్లు, ఎన్ని ఖర్చులన్నీ చూసుకుంటే ఒక్క రోజుకి సుమారు నెల్లూరు పోయిస్తే ఒక మ్యాచ్కి 12,000 అవుతుంది. అందుకని 12 మంది దగ్గర 12,000 కలెక్ట్ చేసి దాని ఖర్చులు మెయింటెనెన్స్ వాడుకుంటున్నాం. ఈ గ్రాసు గ్రౌండ్ అనేది అది ఒక అంతే, వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. మన ఇప్పుడు నెల్లూరు సిఐ గ్రౌండ్లో చూస్తే కనీసం 5 మంది వర్కర్స్ ఉంటారు ఒక గ్రౌండ్కి. గడ్డి కట్ చేసేవాళ్ళు, వాటర్ పట్టేవాళ్ళు, రోలింగ్ చేసేవాళ్ళు, రోలింగ్ మిషన్లు, గ్రాస్ కట్టరు, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. క్రికెట్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని నా ఓన్ అభిప్రాయం. కాబట్టి అంత ఖర్చు అవుతుంది. ఆ మ్యాచ్లు అన్నప్పుడు మనం ఖచ్చితంగా సంతోషంగా పంపిస్తున్నాం. ఎంత అమౌంట్ అయినా పేరెంట్స్ ఇచ్చి పంపిస్తున్నాం మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. అలాగే 4 నెలలో 4 మ్యాచ్లు పోతే 4,000 అయిపోతుంది. మొదట్లో పోయినప్పుడు పిల్లలు కొన్ని ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. ఉన్నట్టుండి గ్రాసులు ఆడటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో 2 నెలలు 3 నెలల క్రితం 1 ఇయర్ విశాఖపట్నం పోయినాం, గుంటూరు పోయినాం, మంగళగిరి పోయినాం, హైదరాబాద్కి పోయినాం, చెన్నూరు, వెంకటగిరి, నెల్లూరు, అన్ని ప్లేసులకు పోయినా కూడా మన కావల పిల్లలు రాణించగలిగారు. ప్రతి ఒక్కరూ రాజశేఖర్ సార్ తోటి మాట్లాడి మీ టీం పంపించండి అని చెప్పేసి అట్లా పంపించి అన్ని ప్లేసులకు తిరిగి ఈ మధ్య భద్రాచలం, ఖమ్మం పోయాం. పోతే 3 రోజులు 4 రోజులు అక్కడే ఉండి ఆడి మ్యాచ్ ఆడి వస్తున్నాం. అంటే అంత బాగా ఆడుతున్నారు. ఈ మధ్య 2-3 నెలల నుంచి కూడా మనల్ని వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు బాగా ఆడుతున్నారు. మన పిల్లలు వెనకబడిపోతాం. రీజన్స్ ఏంటంటే చూసుకున్నట్లయితే మీకు తెలుసు, మనకు వసతులు లేకపోతే, ఫీల్డింగ్ చేసే వసతి లేదు. పిల్లలు పెరిగిపోయారు, వాళ్ళందరికీ సఫిషియెంట్గా ఆడుకోవడానికి వాతావరణ అవకాశాలు ఇక్కడ తగ్గిపోయింది. ఒకప్పుడు 20 మంది ఉన్నప్పుడు, 30 మంది ఉన్నప్పుడు ఉన్నది, ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు 50 మంది అయ్యారు కాబట్టి కోచ్ గారికి వాస్తవానికి అయితే 20-30 మందికి ఒక కోచ్ అంటే రీజనబుల్గా ఉంటుంది. 50 మంది అయ్యారు. ఒరిజినల్గా అయితే ఇంకొక అసిస్టెంట్ కోచ్ కూడా మనకు కావాలి. దాని మీద ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ లెటర్లు కూడా పెట్టున్నాం. వాచ్మెన్ కావాలని లెటర్ పెట్టున్నాం. ఆల్రెడీ మొన్న కూడా ఇంజనీర్ వచ్చి అన్ని చూసుకుపోయాడు, మీకు అన్ని కల్పిస్తామని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ పనులు మీకు ఎలా జరుగుతుందో మీకు తెలుసు. అన్ని మాటల రూపంలోనే ఉంటాయి, చేతల రూపంలో అవుతాయి. ఎప్పటికో అప్పటికి మన పిల్లలు వయసు అయిపోయి ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి మ్యాచ్ల పరిస్థితి ఎలా మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకని ముందు నెలలో 4 మ్యాచ్లు బయటకు పోయే బదులు ఒక 3 మ్యాచ్లు ఇక్కడ ఆడుకొని, ఇక్కడ అవకాశాలు కల్పించుకొని ఇక్కడ 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్ బయటికి పోయించామనుకో ఖర్చు తగ్గుద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాలి.
డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు అవన్నీ రోల్ చేసుకొని గ్రాస్ వేసుకొని ఒక పిచ్ని తయారు చేసుకొని దాన్ని ఒక సిస్టమేటిక్ తీసుకొస్తే గతంలో కొత్తగా వచ్చిన పేరెంట్స్ తెలియదు కానీ పాత వాళ్ళకి తెలుసు. అక్కడ డిఆర్ ప్లాట్స్ ఉండేవి, ప్రతి ఆదివారం అక్కడ మ్యాచ్లు ఆడేవాళ్ళు. అయితే అక్కడ కూడా రాళ్ళు ఇబ్బందులు, ఫీల్డింగ్, ఒక దగ్గర బాల్ వేస్తుంది, ఒక దగ్గర బాల్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ గుడ్డిలో మెల్లమెల్లగా అసలు ఏమీ లేకపోవడం కంటే కొంత ఇక్కడ మ్యాట్ చుట్టుకొని కారులో ఎక్కించుకొని లేదా ఆటో మాట్లాడుకొని అక్కడ మ్యాట్ వేసుకొని అక్కడ డిఆర్ ప్లాట్స్లో మ్యాచ్లు ఆడాం. కానీ వీళ్ళు ముందుకు పోవాలంటే సరిపోవట్లేదు, అందుకని అక్కడ పోవడం ఆగిపోయినాం. ఇక్కడ మనం ఖచ్చితంగా లెవెల్ చేసుకొని గ్రాస్ వేసుకొని ఒక సిస్టమేటిక్గా పిచ్ చేసుకొని పిల్లల్ని ఆడిస్తే మనం ఇక్కడ ఆడామనుకోండి మహా అంటే 20-30 రూపాయలతో ఖర్చుతో ఒక మ్యాచ్ ఆడేస్తాడు పిల్లవాడు. అంటే వాటర్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఒక 20-30 రూపాయలతో ఒక మ్యాచ్ ఆడేస్తాం. నెల్లూరు పోయి రావాలంటే 1000 అవుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పేసి పోయిసారి టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర మాట తీసుకొని ఈరోజు సిద్ధు సారు ఆ ఎమ్మెల్యే దగ్గర ఉండి పట్టుబట్టి ఆయనకు కూడా అసలు స్పోర్ట్స్ మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేసి ఈరోజు ఆయన 5 రోజుల నుంచి కూడా మనకి ఆయన ట్రిప్పర్లు అవన్నీ కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ వ్యాపారం ఆపుకొని కూడా మనకి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అది మన సిద్ధు సార్ యొక్క పట్టుదల అది. కాబట్టి దయచేసి పేరెంట్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఒక 50,000 దాకా అయ్యింది. నాకు తెలిసి గ్రాసు ఇవన్నీ లెవెల్ చేసుకోవడానికి కూడా అటు ఇటు ఒక 50,000 అవుతుంది. ఒక 1,00,000 దాకా కూడా అవ్వచ్చు. ఇప్పుడు 10 మంది పేరెంట్స్ ₹1,00,000 వేసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది. అదే 40 మంది 50 మంది కలిసి ₹1,00,000 వేసుకోవాలంటే చాలా ఈజీ అయిపోతుంది. దయచేసి కొత్తగా వచ్చిన పేరెంట్స్ కూడా ఈ విషయం మీద ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. మేమేదో చెప్పడం కాదు, మీరు కూడా సలహాలు సూచనలు అట్లాగే సార్ ఇంత చేసుకున్నాం, ఇలా చేద్దాం, ఇంకేదైనా కోచ్ గారు సలహాలు తీసుకుందాం, ఆయన ఏమంటారు, ఇంకేదైనా చేద్దామంటే మీరు దయచేసి ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎవరైనా ముందుకు వచ్చి